హలో ఫ్రెండ్స్, వీక్లీ ల్యాప్టాప్ అప్డేట్స్‌లోని ఎపిసోడ్ నెంబర్ 7కి అయితే స్వాగతం. అదేంటి 7 అనుకుంటున్నారా? ప్రీవియస్‌గా మనం 6 ఎపిసోడ్స్ అయితే లాంచ్ అయితే చేసాము 1 ఇయర్ బ్యాక్. ల్యాప్టాప్ న్యూస్ అనే పేరు మీద అయితే తీసుకొచ్చాను. సో, మళ్ళీ వాటినైతే ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తున్నాను. కాకపోతే ఇది డైలీ ఉండదు. ఇది మీకు వీక్లీ చూడడం అయితే జరుగుతుంది. వారానికి మనకి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది మన మార్కెట్‌లో ల్యాప్టాప్ రిలేటెడ్. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వారం రోజులది గ్యాదర్ చేసి ఒక సింగిల్ ఎపిసోడ్‌లోనైతే ప్లాన్ అయితే చేశాను. సో, ఎవ్రీ సండే మీకు 5 పీఎంకి అయితే మన ఛానల్‌లో ఈ ఎపిసోడ్ వైస్‌గా అయితే మీకు చూడడం జరుగుతుంది. అందులో ఇది మనకి ఎపిసోడ్ 7. సో, మనం ఆలస్యం చేయకుండా ఫస్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే లాజిటెక్ బ్రాండ్‌కి సంబంధించి లాజిటెక్‌లో మనకు ఒక గేమింగ్ మౌస్ అయితే ఉంటుంది. లాజిటెక్ జీ ప్రో X2 అనే పేరు మీద. సో, అది సక్సెస్ అయిన కారణంగా దానికి సక్సెసర్‌గా X3 అని చెప్పి కొత్త గేమింగ్ మౌస్‌ని అయితే డిజైన్ అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక రూమర్ అయితే మనకి లీక్ అయితే అయింది. అదేంటి అంటే దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే గనక ఎక్కువగా అయితే ఉండబోతుంది. ఎంత అంటే ప్రీవియస్ జనరేషన్‌లోని 90 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంటే దీంట్లో 135 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉండబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, దీని ప్రైస్ అనేది €180 అయితే ఉంది. అది మన ఇండియన్ కన్వర్షన్ రేట్ ప్రకారం చూసుకుంటే సుమారు ₹20,000 ప్రైస్ రేంజ్‌లో ఈ గేమింగ్ మౌస్ అనేది చూడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే డెల్‌కి సంబంధించి డెల్ యాపిల్ మ్యాక్‌బుక్ నియోకి కాంపిటీషన్‌గా ఒక కొత్త రకమైనటువంటి డెల్ 14 అనే ల్యాప్‌టాప్‌ని అయితే లాంచ్ అయితే చేసింది. అంటే ఇది మ్యాక్‌బుక్ లాగా థిన్‌గా ఉండడంతో పాటుగా మ్యాక్‌బుక్ లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మీకు ఇంటెల్ ప్రాసెసర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 3, 5, 7 వెర్షన్లు అయితే మీకు చూడడం అయితే జరుగుతాయి. ₹80,000 ప్రైస్ రేంజ్ నుంచి ఈ ల్యాప్టాప్స్ అయితే స్టార్ట్ అయితే అవుతాయి. సో, ఇది ఒక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎవరైతే యాపిల్ కొందాం అనుకోవట్లేదో లేదా యాపిల్‌కి వెళ్దాం అనుకోవట్లేదో అలాంటి వాళ్ళకి విండోస్ తరపు నుంచి మనకి డెల్ సంబంధించినటువంటి ల్యాప్టాప్ అనేది చూడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే శాండిస్క్ బ్రాండ్‌కి సంబంధించి. సో, ఈ శాండిస్క్ అనే బ్రాండ్ 3D మ్యాట్రిక్స్ మెమరీ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీ మీద వర్క్ అయితే చేస్తుంది. ఈ మన రెగ్యులర్ DDR ర్యామ్స్ ఏవైతే ఉన్నాయో కదా వీటితో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది 3 డైమెన్షనల్‌గా వర్క్ అయితే చేస్తుంది. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఎంత ఫాస్ట్‌గా ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంటెల్ బ్రాండ్‌కి సంబంధించి. సో, ఇంటెల్ కొత్త ప్రాసెసర్‌కి సంబంధించి రూమర్స్ అయితే బయటకైతే వచ్చాయి. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 4950K అనే ప్రాసెసర్‌కి సంబంధించి రూమర్స్ అయితే వచ్చాయి. ఈ ప్రాసెసర్‌లో 28 కోర్స్ ఉంటాయని అండ్ దాంతో పాటుగా దీనికి రిలేటెడ్ మదర్ బోర్డ్ అనేది Z990 మదర్ బోర్డ్ లైనప్ అనేది చూడడం అయితే జరుగుతుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ యొక్క ఏదైతే నెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది కదా దాన్ని అయితే చేంజ్ అయితే చేశారు. ఇప్పటి వరకు 3 నెంబర్ సిస్టమ్‌ని యూజ్ చేసేవాళ్ళు. సో, ఈ 4000 సిరీస్ ఏదైతే వచ్చింది కదా దీంట్లో మీకు 4 నెంబర్స్‌ని అయితే యూజ్ చేస్తుంది. మీరు గమనించవచ్చు 4950 అని చెప్పి. ఇంతకుముందు 3 నెంబర్స్ అయితే ఉండే 225 గానీ 120 గానీ ఈ విధంగా నెంబర్స్ అయితే ఉండే. ఇప్పుడు వీళ్ళు 4 నెంబర్స్‌ని అయితే డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే AMDకి సంబంధించి AMD వాళ్ళ కొత్త గ్రాఫిక్ కార్డ్‌ని అయితే రిలీజ్ అయితే చేసింది. సో, ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది AMD Radeon RX 9050 గ్రాఫిక్ కార్డు 4 జీబీ వీరామ్‌తో అయితే వస్తుంది. అయితే దీనికి మెయిన్ వేరియంట్ అయితే ఉంటుంది 8 జీబీ వీరామ్‌తో వచ్చేటువంటి గ్రాఫిక్ కార్డు. సో, దానికన్నా ఇది వీరామ్‌ని అయితే తక్కువ అయితే చేస్తారు. వీరామ్‌తో పాటుగా మెమరీ బస్సు, మెమరీ బ్యాండ్‌విడ్త్ అండ్ క్యాష్ వీటిని కూడా తక్కువగా అయితే చేశారు. రిమైనింగ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా సేమ్ అయితే ఉంటుంది. అయితే ఇవి మన రెగ్యులర్‌గా యూజ్ చేసే రిటైలర్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే కాదు. ఇవి OEM గ్రాఫిక్ కార్డ్స్. అంటే ఇవి మన ల్యాప్‌టాప్స్‌లోను, ప్రీ బిల్డ్ పీసీస్‌లోను యూజ్ చేసేటువంటి గ్రాఫిక్ కార్డ్స్ అనమాట. ఇవి మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేవి కాదు. సో, మార్కెట్‌లోని ఇంటెల్ మనకి 4 జీబీ గ్రాఫిక్ కార్డ్స్‌తోని డిఫరెంట్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి కదా! సో, అవే కాన్ఫిగరేషన్‌లో మనకి AMD నుంచి గ్రాఫిక్ కార్డ్‌లు అనేవి చూడడం అయితే జరుగుతాయి. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే విండోస్ 11కి సంబంధించి నేను ప్రీవియస్‌గా ఒక వీడియో చేశా కదా! విండోస్‌లోని మనకి మ్యాసివ్ ఇంప్రూవ్‌మెంట్ రాబోతుంది తొందరలోని. మనం దీంట్లో ఉన్న టాస్క్ మేనేజర్‌లోని, టాస్క్ బార్‌లోని కొన్ని చేంజెస్ అయితే చూడబోతున్నాం అని చెప్పి. సో, ఈ అప్డేట్‌ని తొందరలో రోల్ అవుట్ చేసే ప్లాన్స్ అయితే ఉన్నట్లు మనకి విండోస్ 11 అప్డేట్స్ నుంచి అయితే చూడడం అయితే జరుగుతుంది. సో, దీనివల్ల చాలా యూజ్‌ఫుల్ థింగ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఆ వీడియో చెక్ చేయకపోతే గనక కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియోని చెక్ చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే సామ్సంగ్ బ్రాండ్‌కి సంబంధించి సామ్సంగ్ వరల్డ్ ఫస్ట్ గేమింగ్ ప్యానెల్‌ని అయితే అన్వీల్ అయితే చేసింది. ఈ గేమింగ్ ప్యానెల్ అనేది 16 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తో ఉంటుంది. 300 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోని 2.5K రెజల్యూషన్‌లోని OLED ప్యానెల్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో, ఇంతకు ముందు వీళ్ళు చాలా టెక్నాలజీస్‌తో వర్క్ చేశారు. ఇదే వరల్డ్స్ ఫస్ట్ గేమింగ్ ప్యానెల్ అనమాట. సో, ఈ కాన్ఫిగరేషన్‌లో అయితే వస్తుంది. సో, దీంట్లో బ్రైట్‌నెస్ ఎంత ఉంది, దీని యొక్క రెస్పాన్స్ టైం ఏ విధంగా ఉంది, దీంట్లో HDR సపోర్ట్ ఏ విధంగా ఉంది. సో, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే కలర్ఫుల్ బ్రాండ్‌కి సంబంధించి కలర్ఫుల్ బ్రాండ్ చైనాలోని ఒక కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ని అయితే లాంచ్ అయితే చేస్తుంది. సో, ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో మనకి ఇన్‌బిల్ట్ వాటర్ కూలింగ్
కూలింగ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్ వీటన్నిటిని కూల్ చేయడానికి ఒక లిక్విడ్ కూలెంట్ అనేది ఎప్పుడూ కూడా సర్క్యులేట్ అవుతూ ఇది మనకి ప్రాసెస్ అనేది కూల్ అయితే చేస్తుంటుంది. సో, ఈ కాన్సెప్ట్‌తోనైతే వీళ్ళు కొత్త ల్యాప్‌టాప్‌ని డిజైన్ అయితే చేశారు. దీన్ని మార్కెట్‌లోకి అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఎంతమంది కొంటారు అని చెప్పి. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే హెచ్‌పీ బ్రాండ్‌కి సంబంధించి హెచ్‌పీ ఓమ్నిబుక్ 3 అనే ల్యాప్‌టాప్‌ని అయితే మార్కెట్‌లోకి లాంచ్ అయితే చేసింది. 16 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తో అయితే మనకి ఈ ల్యాప్‌టాప్ చూడడం జరుగుతుంది. రూ. 95,000 ప్రైస్ రేంజ్‌లోని ఏఎండీ Ryzen 7 ప్రాసెసర్ 16 జీబీ ర్యామ్‌తోనైతే మనకి ల్యాప్‌టాప్ చూడడం అయితే జరుగుతుంది. స్లిమ్‌గా కొంచెం అట్రాక్టివ్‌గా అయితే మనకి ఈ ల్యాప్‌టాప్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవో బ్రాండ్‌కి సంబంధించి లెనోవో కొత్త ల్యాప్‌టాప్‌ని లాంచ్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లెనోవో ఎలోక్యూ ఎసెన్షియల్ 15 అనే పేరు మీద మనకి ఒక ల్యాప్‌టాప్ అనేది మార్కెట్‌లోకి తొందరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో, ఎలా అనిపించింది ఈ వీక్లీ ల్యాప్‌టాప్ అప్డేట్ అనేది అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా హోస్టింగ్ ఎలా అనిపించింది, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.